ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికి నమస్కారము. 30వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరమున పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ మహావిష్ణువు నిద్ర లేచి ముక్కోటి దేవతలతో కలిసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. తులసీదళం అనగా ఆ మహావిష్ణువుకు చాలా ప్రీతి. కాస్త తులసీ దళాలు గోమూత్రము గంగాజలం కలిపి స్నానాన్ని ఆచరించాలి. ఇలా స్నానాన్ని ఆచరించడం వల్ల మనశుద్ధి, శరీర శుద్ధి ఏర్పడి విష్ణు యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి కాస్త తులసి దళాలను సమర్పించాలి. సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని లేదా గోవింద నామాలను స్మరణ చేయాలి. స్వామి, వచ్చే ఏడాది వరకు మంచి జ్ఞానాన్ని, మంచి సంపదను, మంచి సన్మార్గాన్ని చూపించమని ఆ భగవంతునికి నమస్కరించుకోవాలి. అక్కడ ఉత్తర ద్వారం ఏర్పాటు చేసింటారు కదా. ఉత్తర ద్వారం అనగా ఉత్తరం అనగా జ్ఞానం, మార్గం అనగా ఆత్మోద్ధార మార్గం. అంటే అజ్ఞానం వదిలి జ్ఞాన మార్గంలో నడవాలని సూచన. వైకుంఠ అనగా కుంఠ అనగా దుఃఖం, బంధనం. వై అనగా లేనిది, దుఃఖం లేని స్థితి. అంతే కదా. విష్ణులోకంలో దుఃఖానికి స్థానం ఉంటుందా? అక్కడ సంతోషం, ఆనందం తప్ప మరేమీ ఉండదంట. మరి ఈరోజు మనం పాటించవలసిన నియమాలు: అన్నదానం, వస్త్రదానం, తులసి దానం చేయాలి. అంతేకాకుండా ఎవరైనా సహాయం అడిగిన వారికి సహాయం చేయాలి. మరి చేయకూడని పనులు ఏమంటే భోజనం భుజించరాదు. ఈ బియ్యపు గుంజీలలో ముర అనే రాక్షసుడు దాగి ఉంటాడు. అందువల్ల బియ్యంతో చేసిన ఏ పదార్థాలను భుజించరాదు. అలా భుజిస్తే విష్ణు యొక్క అనుగ్రహం కలగదు. అంతేకాకుండా వైకుంఠ ద్వారం క్లోజ్ అవుతుంది. అంతేకాకుండా ఉపవాసం, జాగరణలు, గోవింద నామస్మరణలు చేయాలి. ఈరోజు పాలు, పండ్లు, తేనె భుజించవచ్చు. ఏకాదశి అనంతరం ద్వాదశి వస్తుంది కదా. ఆ ద్వాదశి రోజున అతిథి లేకుండా భోజనం భుజించరాదు. అతిథి తప్పకుండా మీ ఇంట్లో భోజనం భుజించాలి. అప్పుడే మీ యొక్క ఉపవాస యొక్క ఫలితం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. అందరికీ ఆ మహావిష్ణు, మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ లక్ష్మీపతి భరద్వాజు. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయాలని కోరుకుంటున్నాను.